pigeon falling down. చిన్ని కన్ను. మొత్తానికైతే మేము యూకేలో ల్యాండ్ అయిపోయినాం. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఈసారి ఎలాంటి వింతలు జరగకుండా డైరెక్ట్ రీచ్ అయిపోయినాం. ల్యాండ్ అయిపోయాక మేము ఏమీ తినలేదు. సో నాకు షుగర్ లో అయింది. నేను ఒక దగ్గర కూర్చొని గ్లూకోజ్ పిల్స్ తీసుకుంటున్నా. ఇవి తీసుకున్నాక ఒక 15 మినిట్స్ అయితే కూర్చోవాలి. తర్వాత మన గ్లూకోజ్ నార్మల్ స్టేజ్కి వచ్చినాక వాకింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎలాంటి వింతలు అని ఎందుకన్నాను అంటే అది ఓన్లీ నాతో ట్రావెల్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే ట్రైన్ కనెక్టివిటీ ఉంది. సో ట్రైన్స్ ఉండే టెర్మినల్కి ఇప్పుడు మేము షటిల్లో వెళ్తున్నాము ఇక్కడ నుండి. This train is holding 12 coaches. Pigeon falling down, falling down. Down the pigeon falling down. Let's build it again. మా అక్క వాళ్ళు ఉండే ప్లేస్ ఇక్కడ నుండి ట్రైన్లో ఒక 2 hours జర్నీ. నా కజిన్ ఇక్కడ స్టేషన్లో మమ్మల్ని పికప్ చేసుకొని మొత్తానికైతే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు. Next documentation. చిన్ని కన్ను. పేరు ఎవరు నాని? చిన్ని చిన్ని కన్ను. అన్నట్టు వీడి కొంచెం దగ్గర పోయిన తర్వాత మనం వీడుకొని Swarasni boots. చేస్తారు. అన్నకి అన్నకి మగ్గివు నాని. మా అక్క లంచ్కి గుత్తి వంకాయ కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ సమ్ పాపడాలు చేసింది. మా నాని ఏం చేస్తుండో అగసి డాడీ ఏం చేస్తుండో కన్నయ్య. సో మేము మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకోవడమే. పిల్లలు ఆల్రెడీ పడుకున్నారు అందరూ. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 2 అయింది. అండ్ మేమైతే చాలా టైర్డ్ అయినాం. అండ్ రాగానే తినేసి పడుకున్నాం అందరం. కొంచెం జెట్ లాగ్ ఉండేది నైట్ ఫ్లైట్లో సరిగా స్లీప్ లేకుండే. సో రాగానే ఒక 2 hours పడుకున్నాం. మా అక్క పిల్లల్ని తీసుకొని లైబ్రరీకి వెళ్ళి వాళ్ళని అక్కడ ఆడిపించి ఒక 2 hours ఇంట్లో ఉంటే పడుకోనివ్వరని అందరిని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. వీ హ్యాడ్ గుడ్ స్లీప్. అండ్ ఆఫ్టర్ దాట్ డిన్నర్ చేసినాం. డిన్నర్ చేసి ఇంకా వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి పడుకున్నారు పిల్లలు. అండ్ మేము కూడా ఇంకా పడుకోవడమే. ఇక్కడ దిగగానే ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. కెనడా కన్నా ఇక్కడ ఎండలు అయితే ఇప్పుడు హీట్ వేవ్ ఉందట. సో ఎండలు ఎక్కువనే ఉన్నాయి. అందుకే రేపు కూడా ఇంట్లోనే ఉండి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ వెదర్ బాగున్నప్పుడు బయటికి వెళ్తే బాగుంటుంది కదా అని. దట్స్ ఇట్ ఫర్ డే 1. ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు. కంప్లీట్గా రెస్టే. అండ్ రేపు కూడా మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాం. సో చూడాలి ఏమైనా ప్లాన్స్ ఉంటే. అండ్ దిస్ ఈస్ మై డిన్నర్ ప్లేట్. Thank you.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ నేను మా అక్క పిల్లల్ని తీసుకొని చర్చ్కి వెళ్తున్నాం. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారు, సో బయటికి అట్లా తీసుకెళ్తే కాసేపు ఆడుకుంటారు, వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదా అని వెళ్తున్నాం. మా అక్క వాళ్ళు ఉండేది కోవెంట్రీ సిటీ సెంటర్లోనే ఉంటారు. వాళ్ళకి ఇట్లా అపార్ట్మెంట్ దిగగానే కిందనే అన్ని మాల్స్, షాపింగ్స్ అన్ని దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి టాడ్లర్ సెషన్స్ అని ఉంటాయంట, 0 to 3 years ఏజ్ వాళ్ళకి. అండ్ ఇక్కడ పిల్లల్ని స్కూల్ పంపించాలంటే వాళ్ళకి 4 years అయితే ఉండాలంట. సో స్కూల్ కి వెళ్ళని వాళ్ళ కోసం ఇలా టాడ్లర్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారంట చర్చ్ లో. అండ్ ఇవి ఓన్లీ పిల్లలకి స్కూల్ టైమింగ్స్ లోనే ఉంటాయంట. రెగ్యులర్ డేస్ లైక్ మండే టు ఫ్రైడే. జనరల్ గా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కానీ టర్మ్ హాలిడేస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇవేం కండక్ట్ చేయరంట. సో ఈ సెషన్స్ మండే టు ఫ్రైడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్ చర్చెస్లో అవుతూ ఉంటాయంట. ఇది 1 to 2 hours వరకు ఉంటుందంట. ఒక రూమ్లో ఇలా ఇవన్నీ టాయ్స్ ఆర్గనైజ్ చేసి ఉంటాయి అండ్ పిల్లలు 1 hour వరకు వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఆడుకోవచ్చు. మాకు కెనడాలో కూడా చర్చ్లో అవుతూ ఉంటాయి అండ్ ఇంకా రిక్రియేషన్ సెంటర్స్ అని ఉంటాయి, అందులో కూడా ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. యూకేలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఐ హోప్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ 1 hour ఆడుకున్న తర్వాత వీళ్ళకి స్నాక్ బ్రేక్ ఉంటుంది ఒక 10 minutes వరకు. పిల్లలకి స్నాక్స్ ఇస్తారు అండ్ పేరెంట్స్కి కూడా కాఫీ ఆర్ టీ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి కొన్ని చర్చ్లో ఫ్రీ ఉంటాయంట అండ్ కొన్ని చర్చ్లో £1 అలా ఛార్జ్ చేస్తారంట. మేము వెళ్ళిన చర్చ్ కోవెంట్రీలో టౌన్ సెంటర్లో ఉంది. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10 to 11:30 వరకు టాడ్లర్ సెషన్ అనేది కండక్ట్ చేస్తారంట. సో వీళ్ళు £1 అయితే ఛార్జ్ చేస్తారంట పర్ సెషన్. ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఏ రోజుది ఆ రోజే రీస్టాక్ చేస్తూ ఉంటారంట. అండ్ వీళ్ళు కూడా అలాగే తెచ్చుకుంటూ ఉంటారు, ఎవ్రీడే ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటారంట. అండ్ వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఇండియాలో మనకి వెజిటబుల్ మార్కెట్ లానే ఉంది. అండ్ ఇది మీట్ షాప్. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిష్, ఇంకా ప్రాన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ ఇవి కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి. మాకైతే కెనడాలో చాలా వరకు ఫ్రోజన్వే తెచ్చుకుంటాము అండ్ వీళ్ళ దగ్గర నాన్ వెజ్ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ స్పైసెస్, డిఫరెంట్ స్పైసెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా.